అమ్మా శ్యామ, ఒకసారి ఇలా రా అమ్మా. మామయ్య గారు, మీ ఊర్లో శంకర్రావు మాస్టర్కి బాగాలేదంట కదా అని గురువమ్మ చెప్పిందిలే. కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్పిందట కదా. అవును మామయ్య గారు. ఆయన కండిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమ్మా. ఆయన కండిషన్ కొంచెం బెటర్గా ఉందంటే రూపారాణి పాట పాడడం పూర్తయ్యాక వెళ్ళొచ్చు కదా అన్న ఉద్దేశం. అందుకే ఒకసారి మీ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోమంటున్నాను. అలాగే మామయ్య గారు, కనుక్కుంటాను. గురువమ్మ వాళ్ళు అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం లేదు అంటే గనక ఖచ్చితంగా ఇక్కడే ఉంటారు. పాట పూర్తయ్యే వరకు వాళ్ళు శ్యామాని ఏ విషయంలో ఇబ్బంది పెడుతున్నారో, ఏ విషయంలో భయపెడుతున్నారో తెలుసుకోవచ్చు. మమ్మీ, శ్యామ పాట పాడడానికి ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఇంతకు ముందు మీ అమ్మ వాళ్ళు చేస్తారు అని చెప్పి, మీ అన్నయ్య వాళ్ళు చేస్తారు అని చెప్పి పుట్టింటి సెంటిమెంట్ మీద కొట్టేవాళ్ళం. ఇప్పుడు అత్తగారి ఆరోగ్యం, అత్తగారికి విలువ ఇవ్వట్లేదు అని చెప్పి అత్తగారింటి సెంటిమెంట్ మీద కొట్టాం. పుట్టింటి సెంటిమెంట్ కంటే అత్తింటి సెంటిమెంటే బాగా వర్కౌట్ అవుతుంది. నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడు శ్యామ వచ్చి పాట పాడతాను అని చెప్తుంది. బీపీ పెరిగితే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతుంది. పొరపాటున అలాంటిది ఏదైనా జరిగి ఇప్పుడు మీ అత్తయ్య గారు హాస్పిటల్ పాలైతే చాలా కష్టం. నువ్వు పాట పాడను అన్నావు కదా, ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని వెళ్ళిపోమన్నావు కదా, అందుకే శంకర్రావు మాస్టర్ పేరు చెప్పి వెళ్ళిపోతున్నాను. అంత ప్రేమగా చూసుకుంటున్నప్పుడు ఆవిడ గురించి ఆలోచించకుండా పాట పాడను అని ఎందుకంటున్నావు? కన్నయ్య, అత్తింటి వాళ్ళని మోసం చేస్తూ ఇంకా రూపరాణి వాళ్ళకి పాటలు పాడకూడదు అని గట్టిగా అనుకున్నాను. కానీ పాడక తప్పడం లేదు. అత్తయ్య గారి ఆరోగ్యం గురించి ఆలోచిస్తూ ఉంటే పాడక తప్పదు అనిపిస్తుంది. నన్ను అమ్మలా చూసుకునే అత్తయ్య గారి గురించి ఆలోచిస్తుంటే పాడక తప్పదనే అనిపిస్తుంది. నాకు పుట్టింటి వాళ్ళు ఎలాగో అత్తింటి వాళ్ళు అలాగేనని, అత్తయ్య గారు నాకు అమ్మతో సమానమని నిరూపించడం కోసమైనా నేను పాడక తప్పదనిపిస్తుంది. కానీ ఇలా పాటలు పాడడం అనేది ఇదే ఆఖరిసారి కావాలి. ఆఖరిసారి అయ్యేలా నువ్వే చెయ్యాలి. నిజంగా నేను నీ భక్తురాలినే అయితే, భక్తురాలి బాధను తీర్చడం నీ బాధ్యతే అయితే, ఇదే నేను రూపారాణికి పాడే ఆఖరి పాట అయ్యేలా నువ్వే చెయ్యాలి. అలా చెయ్యకపోతే అది నీ శక్తి లోపం అనుకోను, నా భక్తి లోపమే అనుకుంటాను. నీకు నేను నిజమైన భక్తురాల్ని కాదు అనుకుంటాను. నీ భక్తురాలిగా ఉండే అర్హత నాకు లేదు అనుకుంటాను. ఈ జన్మకింతే అని సరిపెట్టుకుంటాను, అంతే.
వదినా, మేం బయలుదేరుతున్నాం వదినా. అన్నయ్య గారు, ఆ, విషయం వదిన మీకు చెప్పే ఉంటారు కదా. ఆ, తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా పాట పాడకుండా వెళ్లాల్సి వస్తోంది. వెళ్లాల్సి వస్తుందో ఆగిపోవాల్సి వస్తుందో చూద్దాం. ఆగిపోవటమా? ఎలా ఆగిపోతాం అన్నయ్య గారు? అక్కడ ఆయన పరిస్థితి బాగుంటే ఇక్కడ మీరు ఆగిపోవచ్చు కదా. ఆయన ఆరోగ్యం గురించి ఈయనకేం తెలుసు? కొంపతీసి ఊరికి ఫోన్ చేసి కనుక్కున్నాడా? ఏంటి కర్మ, నేను అబద్ధం చెప్పానన్న విషయం తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన పరిస్థితి కనుక్కోమని చెప్పాను. దాన్ని బట్టి మీరు బయలుదేరొచ్చు కదా అని. శ్యామా, అమ్మా శ్యామా, వస్తున్నాను మావయ్య గారు. మీ నాన్నగారికి ఫోన్ చేసి మాట్లాడావా అమ్మా? మాట్లాడాను మావయ్య గారు. శంకర్రావు మాస్టారి ఆరోగ్యం ఎలా ఉందంట? కనుక్కున్నాను మామయ్య గారు. ఆయన స్పృహలోకి వచ్చారంట. శ్యామ అబద్ధం చెప్తుందంటే పాట పాడడానికి ఒప్పుకుందన్నమాట. లేచి మాట్లాడుతున్నారంట. గండం గడిచినట్లేనని ఆచారి గారు చెప్పారంట. శుభం. అలాగే వదినా. ఏమండి, మనం గుడికెళ్ళి ఆ పూజకి సంబంధించిన ఏర్పాట్లు చూడాలి కదా. అవును, చూడాలి కదా. పద. పదండి. శంకర్రావు మాస్టర్ కి గండం గడిచిందంటే మాకు పాటల గండం గడిచిందనే కదా అర్థం. అవును, పాడతాను. అత్తయ్య గారి కోసం ఈ ఒక్కసారికి పాడతాను. కానీ నాకొక చిన్న డౌట్. మళ్ళేంటి డౌటు? రేపు జరగబోయేది వంశవృక్ష పూజ. వంశవృక్ష పూజ దగ్గర మా కుటుంబానికి సంబంధించిన అందరూ ఉండాలని చెప్పారు అత్తయ్య గారు. మరి పాట పాడే టైంలో నేనక్కడ ఉండాల్సి వస్తే ఎలా? ఫ్యామిలీ అందరితో పాటు నేను కూడా అక్కడే కూర్చోవాల్సి వస్తే నేనొచ్చి ఎలా పాట పాడతాను? ఇలాంటి ప్రాబ్లం ఏదో వస్తుందని తెలిసే నేను ప్లాన్ బి కూడా ఆలోచించాను. ప్లాన్ బీనా అంటే ఏంటి? కానీ ఇంత రాత్రి అక్కడికి వెళ్ళడం అంటే కష్టం కదా. ఏం చెప్పి వెళ్తాం? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకో. ఏదోటి చెప్పి నేను నిన్ను బయటకు తీసుకెళ్తాను, సరేనా? సరే గురువమ్మ. ఉమ్.
వచ్చావా? పద, కారెక్కు. ఏంటి ఆలోచిస్తున్నావు? కారెక్కు. అంటే ఇంట్లో ఎవరికి చెప్పలేదు కదా గురువమ్మ. ఎలా వెళ్తామా అని. చెప్తే పోనిస్తారా? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేసి చెప్తాంలే, మాతో పాటు శ్యామని కూడా తీసుకెళ్ళాము అని. అది కరెక్ట్ కాదు గురువమ్మ. నేను మీలాగా కాదు కదా, మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకొని ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి. నేను ఈ ఇంటి కోడలిని. ఎవరో ఒకరికి చెప్పి వెళ్తేనే పద్ధతిగా ఉంటుంది. ఏంటి శ్యామ, ఈ టైంలో ఎక్కడున్నారేంటి? అది చెప్పు శ్యామ, ఏం జరిగింది? అది అది చెప్పటానికి మొహమాట పడతావేంటి శ్యామా? నేను చెప్తానుండు. ఏం లేదు అఖిల్, మేము కృష్ణ మందిరంలో కృష్ణ భజనలు జరుగుతుంటే అక్కడికి వెళ్తున్నాం. శ్యామ కృష్ణ భక్తురాలు కదా, తను కూడా భజనల దగ్గరికి వస్తానంటుంది. సరే తీసుకెళ్దామని లోపలికొచ్చి నీ పర్మిషన్ అడుగుదాం అనుకున్నాం. ఇంతలోగా నువ్వే బయటకొచ్చావు. అయ్యో, దానికి నా పర్మిషన్ ఎందుకండి? కాకపోతే ఇంత రాత్రిపూట వెళ్ళడం ఎందుకు? రేపు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా. అంటే రేపు వంశవృక్ష పూజకి వెళ్తున్నాం కదా అఖిల్, రేపు వచ్చేసరికి లేట్ అయిపోతుందేమోనని. పైగా రేపటితో అక్కడ కృష్ణ మందిరంలో భజనల కార్యక్రమం పూర్తయిపోతుంది. అందుకే ఇవాళ వెళ్తున్నాం. అవునా? అయితే వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. అలాగే అఖిల్, ఒక గంటలో వచ్చేస్తాం. జాగ్రత్త శ్యామ. శ్యామ గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను రూపారాణిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో శ్యామని కూడా అంతే జాగ్రత్తగా చూసుకుంటాను. ఒక్కొక్కసారి నాకంటే మీ శ్యామనే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటుంది మా మమ్మీ. ఇక మేము బయలుదేరుతాం అఖిల్. అలాగే. పద శ్యామ, కార్లోకి వచ్చా. శ్యామ, ఒక్క నిమిషం. ఏంటి అఖిల్ బాబు? బాగా చలిగా ఉంది కదా శ్యామ, మఫ్లర్ తీసుకెళ్ళు. మఫ్లర్ తీసుకొస్తాను. తీసుకో శ్యామ. అఖిల్, భజనకి టైం అవుతోంది, మేం బయలుదేరుతాం. అలాగేనండి. సారీ అఖిల్ బాబు.
మీరెందుకు వచ్చారో నాకు తెలుసు. గురువమ్మ శ్యామని ఏ విషయంలో అంత ఇబ్బంది పెడుతుంది? ఏ విషయంలో అంతలా బెదిరిస్తుంది? అసలు శ్యామ గురువమ్మకి ఎందుకు అంత భయపడుతుంది? పెళ్లి కాకముందంటే వాళ్ళ దగ్గర పనిచేస్తుంది కాబట్టి భయపడిందంటే అర్థం ఉంది. కానీ శ్యామ ఇప్పుడు ఈ ఇంటి కోడలు కదా, ఇంకా భయపడాల్సిన అవసరం ఏంటి? ఇంకా గురువమ్మ విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి? తన ఇబ్బంది గురించి, తన భయం గురించి మాకెందుకు చెప్పడం లేదు శ్యామ? ఖచ్చితంగా దీని వెనక ఏదో కారణం ఉండుంటుంది. శ్యామ చెప్పలేకపోతోంది. వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయినట్టుందే వసంత. అఖిల్, ఏం డాడీ? ఎక్కడికి వెళ్ళొస్తున్నారా ఈ టైంలో? నేనెక్కడికి వెళ్ళలేదు డాడీ. శ్యామ వాళ్ళు బయటికి వెళ్తుంటేను పంపించి వస్తున్నాను. శ్యామ వాళ్ళు బయటికి వెళ్ళారా? ఎవరెవరు వెళ్ళారు? గురువమ్మ, రూపారాణి, శ్యామ వెళ్ళారు డాడీ. గురువమ్మ వాళ్ళతో వెళ్ళిందా శ్యామ? ఈ టైంలో ఎక్కడికి? వాళ్ళకి తెలిసిన కృష్ణ మందిరంలో కృష్ణ భజనలు జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్ళారు. 1 గంటలో వచ్చేస్తా ఉన్నారు డాడీ. అవునా? కృష్ణ భజనకి వెళ్ళారా? 1 గంటలో వచ్చేస్తా ఉన్నారా? ఓకే ఓకే. అయినా వాళ్ళతో నువ్వు కూడా వెళ్లాల్సిందిరా. నేనా? నేనెందుకు డాడీ? ఎందుకంటే నైట్ టైం కదా, తోడుంటావని. పర్లేదు డాడీ, ఇంకా టైం అవ్వలేదు కదా. అవునవునులే, పొద్దుపోలేదు కదా, పర్వాలేదు. నువ్వు వెళ్ళి పడుకో నాన్న. ఓకే డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. రేపు ప్రోగ్రాం పెట్టుకొని ఇప్పుడు శ్యామాన్ తీసుకొని గురువమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారు? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంటే భజనలకు వెళుతున్నామని కదా చెప్పొచ్చాము. లేకపోతే రికార్డింగ్కి వెళ్తున్నామని చెప్పొస్తామా ఏంటి? అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా పాట మీద మనసు పెట్టు. అలాగే గురువమ్మ. ఏం బాబు, మేము రెడీ. మేడం, మైక్ తీసుకోండి. వెళ్ళు. స్టార్ట్ చేయండి మేడం.